గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 25వ తారీఖు జనవరి 2026 నుండి 31వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. అందులోనే ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు. ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, కోరిన కోరికలు నెరవేరడం కోసం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో. కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతో అక్కచెల్లెలతోటి వివాదాలున్నా, ఎటువంటి వివాదాలైనా, ఎటువంటి సమస్యలైనా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రాంతాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ, అద్దిల్లులు మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా మార్పులు, చేర్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కానీ, లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా, లేదా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా అనేది కూడా ముఖ్యం. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్తే బాగుంటుంది వాటికి. అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ, గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి. లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా, బ్రేకప్స్ జరిగినా, అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది, కలుసుకుంటారని చెప్పి